పవిత్ర జలంతో ఆచమించి పవిత్రుడై గోవుల మధ్యలో గోమతి మంత్రాన్ని అంటే గోమా అగ్నే విమాం అశ్వి అని జపించడం వలన మనిషి అత్యంత శుద్ధుడు, నిర్మలుడు, పాపముక్తుడు అవుతాడు. విద్యావ్రతంలో, వేదవ్రతంలో నిష్ణాతులైన పుణ్యాత్ములైన బ్రాహ్మణులు అగ్ని, గోవులు, బ్రాహ్మణులు మధ్యలో తమ శిష్యులకు యజ్ఞతుల్యమైన గోమతి మంత్రాన్ని నేర్పాలి. 3 రాత్రుల పాటు ఉపవసించి గోమతి మంత్రాన్ని జపించిన వారికి గోవులు వరం ఇస్తాయి. పుత్రార్థులకు పుత్రులు, ధనార్థులకు ధనం, పతిని కోరుకునే స్త్రీలకు పతులు లభిస్తారు. ఈ రీతిగా గోవులు మనుష్యుల కోరికలన్నీ తీరుస్తాయి. యజ్ఞంలో అవి ప్రధానాంగం. వాటిని మించినది వేరే లేదు. మహాత్ముడైన తన తండ్రి ఈ రీతిగా చెప్పగా మహా తేజస్వి అయిన శుకదేవుడు ప్రతిదినం గోవును పూజించసాగాడు. కనుక ఓ యుధిష్ఠిరా, నీవు కూడా గోవులను పూజించు అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, పితామహ, గోమయంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నేను విన్నాను. ఈ విషయాన్ని మీరు విశదంగా చెప్పండి అని అడిగాడు.